మనతో పాటు జాతరలో నాయకత్వం వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కాంగ్రెస్ పక్షపద్మ గారికి, అదేవిధంగా ఉప్పలయ్య గారికి, అదేవిధంగా నరేంద్ర గారికి, అదేవిధంగా రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాల్ గారికి, మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నరసింహారావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా జాతర తరఫున విప్లవందనాలు చేస్తున్నాం. కాంగ్రెస్ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా దాని ముగింపు సభని ఘనంగా ఖమ్మంలో వచ్చే నెల 25వ తారీఖు ఘనంగా నిర్వహించుకోవాలి, లక్షలాది మందితోని ఆ సభని విజయవంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ జాతరని బాస్రా ఉంచి ప్రారంభించడం జరిగింది. బాస్రా ఉంచి నిజామాబాద్ నుంచి కామారెడ్డి నుంచి మెదక్ వచ్చి సంగారెడ్డి నుంచి వికారాబాద్ నుంచి రంగారెడ్డిలో ఈరోజు జాతర ఎంటర్ అయింది. కాంగ్రెస్ మన అందరికీ తెలుసు, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రాంతీయ జాతీయ పార్టీ కాదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ పార్టీ. ఆనాడు 1912లో రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత భారతదేశంలో కూడా విప్లవం తీసుకురావాలని మార్క్సిజం, లెనినిజం, సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యవాదాన్ని తీసుకొని భారతదేశంలో కూడా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. అదేవిధంగా ఆనాడు దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కామ్రేడ్లు కలిసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కొనసాగించి జైళ్ళకు వెళ్ళారు, ఉరికమ్మాన్ని చేశారు. అనేక మంది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు సాధించడం జరిగింది. అదే కాదు, మెరిట్ కుట్రాక్ కేసులో, కాన్పూర్ కేసులో, అనేక కుట్ర కేసులలో మన కామ్రేడ్లను, ముజఫర్ అహ్మద్, అదేవిధంగా గాంధీని, అదేవిధంగా అనేక మంది ఆనాడు ఉన్నటువంటి లీడర్లను జైలులో పెట్టి వాళ్ళపై కుట్ర కేసులు కూడా నడిచినటువంటి చరిత్ర ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకి. అదేవిధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశంలో సెక్యులరిజం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజ్యాంగ విలువలను కొన్ని దేశం నడవాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు సభ పెట్టుకుంటున్నాం, ఏదైనా రాయగలుగుతున్నాం, ఏదైనా మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ స్వేచ్ఛ సమావేశాన్ని కల్పించినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. అదేవిధంగా ఆనాడు బ్యాంకులు కొందరు చేతిలో ఉంటే, కొందరు పెట్టుబడిదారులు, కొందరు వ్యాపార వస్తువుల చేతిలో బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకులు కూడా ప్రజలలో తీసుకురావాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆనాడు ఇందిరాగాంధీతో కొట్లాడి భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్యాంకులు జాతీయకరణ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ రోజు మనం చూస్తున్నాం, మనందరూ కూడా బ్యాంకులను ఉపయోగిస్తున్నాం, ప్రభుత్వ బ్యాంకులలో ఖాతా తీస్తున్నాం. అదేవిధంగా ఆ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా మనం రుణాలు తీసుకుంటాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం, భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఆ బ్యాంకులను నేషనలైజ్, అదేవిధంగా జాతీయకరణ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వేలాది మందికి ఆ బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇదే కాదు, ఈ దేశంలో రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు కోర్ట్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా అనేక మంది చట్టాలు, లేబర్లకు సంబంధించి, కార్మికులకు సంబంధించిన చట్టాలు, రైతులకు సంబంధించిన చట్టాలు, వాళ్ళకి అన్ని హక్కులు కల్పించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది.